నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ మనోజ్, బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. టుడే మార్నింగ్ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలను చూద్దాం. ముందుగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. నిన్న ఆంధ్రప్రదేశ్లో ఓఎన్జీసీ బావిలో భారీ బ్లో అవుట్, 30 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్న అగ్నికీలలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇరుసుమండలోని మేరీ 5 ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సైట్లోని బావిలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతున్నటువంటి అగ్నికీలలు మనం చూస్తున్నాం. ప్రధానంగా ఈనాడు ఇమేజ్ క్లిప్పింగ్ ఇచ్చారు టాప్ హెడ్లైన్లో. పరుగులు పెడుతున్న అగ్నిమాపక ఓఎన్జీసీ సిబ్బంది, పోలీసులు మనం చూస్తున్నాం. ఫైర్ ఇంజన్లు కూడా అక్కడికి చేరుకున్నాయి. మంటల్ని ఆర్పేదానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు మంటల్ని అదుపులోకి తీసుకురాలేకపోతున్నటువంటి పరిస్థితి అక్కడ మురుసుమండలో చోటు చేసుకుంది. ప్రధానంగా ఆ వార్తను మనం చూస్తున్నాం. ఇది కాకినాడలోని ప్రధానంగా మామిడి కుదురు మల్కీపురం, ఇది తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో మురుసుమండలో ఈ ఓఎన్జీసీకి సంబంధించినటువంటి గ్యాస్ పైప్ లైన్ ఒక్కసారిగా లీక్ కావడంతో అక్కడ గ్యాస్ లీకేజీలో అగ్నికి ఒక్కసారిగా మంటలు ఫైర్ అయ్యి పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం పచ్చని కోనసీమలో బ్లోఅవుట్ ప్రజలను మరోసారి భయభ్రాంతులకు గురి చేసింది. బేకర ధ్వనితో పేలుళ్లు, ఎగిసిన మంటలతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో స్థానికులు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం ఇరుసుమండలో మేరీ 5 డ్రిల్లింగ్లో సోమవారం ఉదయం 11:30 ఈ గ్యాస్ లీకేజ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి మంటల్ని దాదాపు ఇప్పటి వరకు కూడా అదుపులోకి రానటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. ప్రధానంగా మనం చూస్తున్నాం, ఏదైతే 11:30 అక్కడ గ్యాస్ పైప్ లైన్ లీకేజ్ అవ్వడంతో 12:35 కల్లా నిప్పు తోడవడంతో 30 మీటర్ల ఎత్తున అగ్ని జ్వాలలు ఎగిసిపడ్డాయి. దాదాపు 100 అడుగుల హైట్లో ఇవి ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. పచ్చని కోనసీమలో దాదాపు కొబ్బరి చెట్లన్నీ అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి లైవ్లో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు జాయిన్ అవుతారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్. నమస్తే. నమస్తే రామ్మోహన్ రావు గారు, నిన్న మనం చూసాం ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో అక్కడ మురుసుమండలో ఒక్కసారిగా గ్యాస్ పైప్ లైన్ లీక్ అయింది. భారీగా అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. ఎలా చూడొచ్చు అంటారు? ఏ విధంగా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటారు? మనోజ్, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. అంటే నిజంగా చెప్పాలంటే ఇది ఒక విపత్తే. గతంలో కూడా ఇట్లాంటిదే జరిగినప్పుడు దాదాపు 24 రోజుల పాటు ఆ అగ్ని కీలను ఆపలేకపోయినాం. ఇప్పుడు కూడా నిపుణులు ఏమంటున్నారంటే, ఒక అదృష్టం ఏంటంటే ఆ ప్రాంతంలో ఇళ్లు లేకపోవడం, కానీ వందలాది కొబ్బరి చెట్లు మాత్రం మాడి మసైపోయాయి. నిన్న మధ్యాహ్నం నుంచి మొదలు పెడితే వాటిని రాత్రి గాల్లా కూడా అనుభూతికి తీసుకొస్తాం అనుకున్నాను, కాలేదు. మినిమం 5 రోజులు పడుతుంది అంటున్నారు. అంటే దాదాపు ఎన్ని వందల క్యూబిక్ మీటర్ల మన గ్యాస్ అందులో నిక్షిప్తమైంది. అది అయిపోయేదాకా, అంటే పైన పైప్ లైన్ ఆపేసేసారు, కానీ అది మండి మొత్తం అయిపోయేదాకా మండాల్సిందే అంటున్నారు. చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వాటర్ కనెక్షన్ తీసుకొచ్చారు, వాటర్ అందులో నింపే ప్రయత్నం చేస్తున్నారు పైనుంచి. కానీ గ్యాస్ కనుక ఒక్కసారి అంటుకుందంటే పైకి లేవడే ఉంటది. కనుక మన రాజోలు తాలూకాలు జరుగుతున్న ఈ విపత్తు ఒక్కటి పెద్ద అదృష్టం ఏంటంటే ప్రాణ నష్టం జరగలేదు. చుట్టుపక్కల కూడా బ్లాస్ట్ అయినా కూడా ఇళ్లు లేవు దగ్గరలో, అంటే సుమారు 600-700 మీటర్ల దూరంలో అయితే ఇళ్లు లేవు. అక్కడికి పోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మనకు ఈ విపత్తు నివారణ చర్యలు తీసుకుంటే ఓఎన్జీసీ నిపుణులు పంపించింది. వాళ్ళు కూడా నిన్న మాట్లాడారు. ప్రజల ప్రాణానికి దోకా లేదు, కానీ దయచేసి దూరంగా ఉండాలని చెప్తున్నారు. సుమారు 20-25 మీటర్ల ఎత్తు, అంటే దాదాపు 80 ఫీట్ల దాకా మన పైకి అగ్నికీలలు పైకి పాకుతున్నాయి. చూస్తున్నాం అక్కడంతా పొగ కమ్ముకున్నది. నిన్నంతా మొత్తం అంతా లైవ్ లో కూడా చాలా చూసినాం మనం. నిన్నంతా కూడా దాన్ని ఎంత అణిచివేసే ప్రయత్నం చేసినా కూడా దాన్ని సాధ్యం కావడం లేదన్నారు. మినిమం 5 days పడుతుంది. రాత్రి 11 తర్వాత నిపుణులు చెప్తుంది ఏంటంటే ఒక 4-5 రోజులు మినిమం పడుతుంది అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ మొత్తం అదృష్టం ఏంటంటే అక్కడ పంట పొలాలు తప్ప ఇళ్ళు లేకపోవడం చాలా మంచి అదృష్టం అంటున్నాడు. రైట్. ఇప్పటికీ 3 గ్రామాల ప్రజలను కూడా ఖాళీ చేశారు. దగ్గర ఉన్న వాళ్ళని కూడా ఖాళీ చేశారు, చూసాం మనం. రైట్. నెక్స్ట్ ఐటెం తీసుకుందాం. ప్రధానంగా ప్రపంచ తెలుగు మహాసభలు 3 రోజుల పాటు జరిగాయి. నిన్నటితో ఆ తెలుగు మహాసభలు ముగిశాయి. మాతృభాషలో చదువుకుంటేనే రాణించగలమంటూ ప్రధానంగా టాప్ హెడ్లైన్ మనం చూస్తున్నాం ఈనాడు దినపత్రికలు. సాంకేతికత సాయంతో భాషను కాపాడుకోగలం,
పిల్లలకు తెలుగుపై మమకారం ప్రేమను పెంచాలి. ఈనాడుతో తెలుగు భాషాభివృద్ధికి రామోజీరావు చేసిన కృషిని జాతి మరోదు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన ఎన్టీఆర్. మూడో ప్రపంచ తెలుగు మహాసభలో సీఎం చంద్రబాబు నిన్నటి రోజున చివరి రోజు కావడంతో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మనం చూస్తున్నాం ఈ ఇమేజ్ క్లిప్పింగ్లో చాలా వరకు అక్కడ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే గుంటూరు మేయర్ రవీంద్ర, మరొకవైపు సమన్వయకర్త పి రామచంద్రరాజు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్తో పాటు గజల్ శ్రీనివాస్, అలాగే తెలంగాణ స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్ జస్టిస్ బులుసు శివశంకరరావు, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మచాని చంద్రశేఖర్, శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ప్రతిపాడు ఎమ్మెల్యే బొర్లా రామంజనేయులు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాధవి, అలాగే రెడ్డప్ప వీళ్ళందరూ నిన్న తెలుగు మహాసభలు చివరి రోజు కావడంతో పాల్గొన్నటువంటి ఇమేజ్ క్లిప్పింగ్ మనం ఈనాడు పేపర్లో చూస్తున్నాం. ఏం చెప్తారు? చాలా మంచిది. ఎందుకంటే గత 3 రోజులుగా మొన్న మొదలైంది, నిన్నటికి పూర్తయింది. చంద్రబాబు నాయుడు గారు ముగింపు సభలకు వచ్చారు. అంతకు ముందు రోజు అయితే మారిషస్ అధ్యక్షుడు కూడా తమ దేశంలో ఉగాది ఎట్లా చేసుకుంటాం అనేది కూడా వివరించారు, చూసాం మనం. అంటే తెలుగు భాష అభివృద్ధికి ఎప్పుడు ఇట్లాంటి సమావేశాలు జరగడం వల్ల భాష సంస్కృతి అభివృద్ధి చెందుతాయి. దానిలో చాలా మన చర్చలు జరిగినాయి, చర్చోపచర్చలు జరిగినాయి. చివరికి మాతృభాష పాటించి మాతృభాషలో చదువుకోవాలని అందరూ తీర్మానించారు. కానీ అందుకు అనుగుణంగా, ఈ తీర్మానాలకు అనుగుణంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి కదా నా ఆక్షేపణ. ఎందుకంటే తీర్మానాలు చేస్తున్నారు, అయిపోతుంది. ప్రతిసారి ప్రపంచ తెలుగు మహాసభలు, ముఖ్యంగా ఆంధ్ర సారస్వత పరిషత్ ఈసారి కొంచెం ఆధ్యాత్మిక సాంస్కృతి సంప్రదాయాలను అనుసరించే ఈ సభలు జరిపింది. పెద్ద ఎత్తున భగవద్గీత శ్లోకాలు ఆరంభించడం కానీ, ఇతరత్ర ఆధ్యాత్మిక చర్చలు చేయడం కానీ చేశారు. ముఖ్యంగా భాష మన ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డ క్రమంలో మొత్తం ప్రపంచంలోనే తెలుగు వారు మనకు ముఖ్యంగా మన దేశంలో అయితే హిందీ తర్వాత మనమే ఎక్కువ మంది తెలుగు వారం ఉన్నాం. 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాల్లో మరొక 2 కోట్ల మంది దాకా ఏదో రకంగా బతుకుదేరు కోసం పోయిన వాళ్ళు ఉన్నారు. కనుక హిందీ భాష తర్వాత మన తెలుగు భాషనే రెండవ అంటే ఎక్కువ మంది మాట్లాడే భాషగా ఉన్నది. దీన్ని అభివృద్ధి చేసుకోవాలనుకున్నారు. దానికి కావాల్సిన సూచనలు, సలహాలు ఇచ్చారు. మారిషస్ దేశం అయితే వాళ్ళ అధ్యక్షుడు స్పష్టంగా చెప్పారు, మా దగ్గర ఉగాది పండుగకు మేము సెలవిచ్చుకుంటాం అంతా కూడా అని చెప్పి, మారిషస్ కు మనకు తెలుగు నేలకున్న అనుబంధాన్ని కూడా ఆయన స్పష్టంగా వివరించారు. మనం ఏదైనా సరే ఈ 3 రోజుల సభలో మంచి చర్చలు జరిగినాయి. దాని ద్వారా వాళ్ళు చేసిన తీర్మానం ప్రభుత్వానికి పంపిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్వయంగా నిన్న హాజరయ్యారు ముగింపు సభలకు. కనుక వాటిని ఆచరించే ప్రయత్నం చేస్తే మంచిది అంటున్నాను. భాషా సాంప్రదాయాలు కాపాడుకుంటే వచ్చే తరాలకు మార్గదర్శిగా మారుతాం మనం. అదే మనకు ఈ ప్రపంచ తెలుగు మహాసభలు తెలియజేసినాయి. ముఖ్యంగా రామోజీ గారి సేవలను కూడా గుర్తిస్తూ వారి ప్రాంగణం ఒకటి పెట్టారు. వాళ్ళు కూడా వారి సాహిత్యాన్ని అమ్మారు. అక్కడ వారి సాహిత్యాన్ని పరిచయం చేశారు. అంటే విప్లవ చతుర లాంటి చిన్న 2 రూపాయలకే ఒక నవల, ఒక విప్లవ అంటే ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసిన అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నారు. రామోజీరావు మన ఈనాడు పత్రిక లేకుంటే ఇతరత్ర అన్నదాత నుంచి మొదలుపెడితే అనేక పత్రికల ద్వారా చేసిన సేవలు కూడా వాళ్ళు శ్లాఘించారు. మంచిది అంటున్నారు. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూద్దాం. ప్రధానంగా నీటికి సంబంధించినటువంటి ఇరు తెలుగు రాష్ట్రాల పంచాయతీకి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ఒక డెసిజన్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకుంటూ ఒక వార్తను చూస్తున్నాం. గోదావరి వివాదాన్ని మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సుప్రీంకోర్టు సూచనలు చేసింది. పరిష్కారానికి 3 ప్రత్యామ్నాయాలు. హైపవర్ కమిటీ నివేదిక వచ్చేదాకా వీటిపై దృష్టి పెట్టండి. రిట్ పిటిషన్ కాదు, సివిల్ దావా వేయండి. ఉభయులు మాట్లాడుకొని పరిష్కరించుకోండి. కమిటీ ముందు అభ్యంతరాలు చెప్పుకోండి. ఆ ప్రాజెక్టును ఆపే నిర్ణయాధికారాన్ని ఆ కమిటీకి ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా సీజే చెప్పుకొచ్చింది. నిబంధనల మేరకే నల్లమల్ల సాగర్ విభజన సమయంలో హైదరాబాద్ను తీసేసుకున్నారు. ఇప్పుడు సముద్రంలో కలిసే నీళ్లను వాడుకోనివ్వరా? అనుమతులు తీసుకోవడానికే పిఎఫ్ఆర్ తయారీ, భూభాగంలో ప్రాజెక్ట్ కట్టుకోవడానికి నివేదిక రూపొందించుకుంటే అడ్డుకోవడం ఏంటి? ఏపీ తరపు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. ప్రధానంగా మనం చూస్తున్నాం. తదుపరి విచారణను 12వ తేదీకి కూడా వాయిదా వేసింది. ధర్మాసనం ముందు తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక వాదాన్ని తీసుకొచ్చింది. వరద జలాల పేరిట 200 టీఎంసీలు తరలించే కుట్ర జరుగుతుంది. విభజన చట్టం, ట్రైబ్యునల్ నిబంధనలను కూడా ఉల్లంఘించారనేసి కూడా తెలంగాణ తమ వాదనలు వినిపిస్తుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా తమ వాదనలు వినిపిస్తుంది. సుప్రీంకోర్టు 12వ తేదీకి వాయిదా వేసింది. ఏం చెప్తారు బండారు రామ్మోహన్ రావు గారు? మనకి నీటి జగడాన్ని పరస్పర సంప్రదింపుల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలి. సుప్రీంకోర్టు చెప్పింది ఆచరణ సాధ్యం కూడా. ఎందుకంటే ఇది పంచాయతీ ప్రజల మధ్య కాదు కదా. నీటి వనరుల పంపకం అనేది బాధ్యత
కేంద్ర ప్రభుత్వాన్ని. పూర్తిగా జలవనరులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటాయి. సిడబ్ల్యూసీ చూసుకోవాలి, కేంద్ర జలవనరుల శాఖ చూసుకోవాలి. దాంతో పాటు వాళ్ళు నిపుణులు కాదు కనుక నిపుణులు ఉండే కమిటీస్ వేస్తారు, లేకుంటే మన వాటిని ఆ, విభజన కోసం వేసేస్తారు. వాటి గురించి బచావత్ కానీ, బ్రిజెస్ ట్రిబ్యునల్ కానీ ట్రిబ్యునల్స్ వేస్తారు. అటువంటి ట్రిబ్యునల్స్ లో పరిష్కరించుకోవాల్సింది. అటువంటిది మా దగ్గరకు వచ్చారు. ముఖ్యంగా వారి అభ్యంతరం ఏంటంటే పరస్పర సంప్రదింపుల ద్వారా చేసుకోండి అని. విషయం ఏం కాదు, రేపు 12వ తారీఖు మళ్ళీ పడ్డది వాయిదా వచ్చే సోమవారానికి. కానీ ఈ లోపల వాళ్ళు ఏమన్నారంటే మధ్యవర్తి ద్వారా పరిష్కరించుకోండి అన్నారు. ఎందుకంటే రాజీ మార్గం కదా. రెండోది ఏమన్నారంటే సివిల్ దావా వేయండి, ఇందులో మేము కల్పించుకోవడానికి వీలవుతుంది. శాశ్వత పరిష్కారం కోసం మేము ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడం కానీ ఇతరత్ర చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. సివిల్ దావా వేయమన్నారు. క్రిమినల్ దావా వద్దు, స్టే ఇవ్వండి అంటే కాదు, అట్లా అట్టిగా కాదు, అందుకని సివిల్ దావా వేయమన్నారు. మూడోది ఏమన్నారంటే ఈ ట్రైబ్యునల్స్ కు మనకు అవసరమైతే కొత్త కమిటీస్ మేము నియమించే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే మన సిడబ్ల్యూసీ ఒక కమిటీ వేసింది కదా, ఆ కమిటీలను పరిష్కరించిన ప్రయత్నం చేయడం సలహాలు ఇచ్చుకుంటూ ఈ కేసును వాయిదా వేసింది. అయితే గమ్మత్ ఏంటంటే తెలంగాణ వాదనేమో సివిల్ దావా వేయకుండా ఇది వేయడం ఒక తప్పు అయితే, ఆంధ్రప్రదేశ్ వాదనలో ఒక డొల్లతనం ఏం కనపడుతుందంటే నాకు హైదరాబాద్ వివాదం మళ్ళీ ఎందుకు లాగుతున్నారు ఇక్కడ? హైదరాబాద్ విడిచిపెట్టి వదులుకున్నాం, హైదరాబాద్ మాది. అందుకని గతంలో అంబేద్కర్ గారు ఇదే సరిగ్గా మహారాష్ట్ర గుజరాత్ విభజన వివాదంలో మాకు ముంబై మాది అన్నారు వాళ్ళు, గుజరాత్ వాళ్ళు. అద్దెదారే, మీరు ముంబైని వాడుకున్నారు అంతే తప్ప అద్దెదారే సమస్య లేదు, మీకు ముంబై ఎట్లా సాధ్యం అవుతుంది అని చెప్పి అంబేద్కర్ గారి స్వయంగా ఆనాడు చిన్న రాష్ట్రాల ఏర్పాటు విషయంలో రాస్తూ ఆ విషయం అన్నారు కూడా. హైదరాబాదు మధ్యన కలిసిండు, మధ్యన పోయింది అంతే. ఒకనాడు మద్రాసు మాది అనగలుగుతామా? ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మనం అందరం ఉన్నాం. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం మాది అన్నట్టు వింటారా? అందుకని అప్పుడు కూడా పొట్టి శ్రీరాములు గారి ఆ బలిదానము కేవలం చెన్నై అంటే అప్పటి ఉమ్మడి మన మద్రాసు రాష్ట్రాన్ని, ముఖ్యంగా మద్రాసు సిటీని మాకు కావాలని కోరడం వల్ల నష్టపోయినాం ఆయన. అప్పటికే విభజన ఖాయమైనాక కూడా హైదరాబాద్ విషయంలో కూడా అదే పీఠములు వేస్తున్నారు. నీటి జరగడానికి ఉన్న హైదరాబాద్ విషయం ఏం పంచాయతీ చెప్పండి వీళ్ళు అంటే. ఆ వకీళ్లకు మరి ప్రభుత్వమే ఆదేశాలు ఇచ్చింది అట్లా వాదించమని, లేకపోతే వకీళ్ళు అతి తెలుగుతో వాదించారో తెలియదు. కానీ నాకు హైదరాబాద్ వివాదాన్ని తీసుకోవడం కరెక్ట్ కాదంటున్నాను. నీటి వివాదం తప్పనిసరి 960 టీఎంసీల నీళ్లు తెలంగాణ దక్కాలి, 500 చిల్లరనేమో ఆంధ్రప్రదేశ్ దక్కాలి. ఈ రెండు నీళ్లు జలాలు పోతున్నాయి. 200 టీఎంసీలు తీసుకుంటే ఏంది, చాలా వరద జలాలు పోతున్నాయి కదా 3000 టీఎంసీలు అని చెప్పి ఆ వాదన అనేది కేవలం ఊళ్ళో పంచాయతీ లాగా ఉంటది. అట్లా కాదు, మీది రాష్ట్రాలు వాడుకోకపోతే కిందికి పోతున్నాయి కనుక మిగతా రాష్ట్రాలు వాడుకునే హక్కును వాళ్ళకి ఇచ్చి దాని తర్వాత తెచ్చేయాలి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ ఈ 4 రాష్ట్రాల వాటాన్ని తేల్చి అప్పుడు ఆ వాటాకు అనుగుణంగా వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకోవడానికి కేటాయించి ఆ తర్వాత మిగులు జలాలు, వరద జలాలు ఉంటే ఇప్పటికీ వరద జలాలు, మిగులు జలాలు ఎక్కడ కూడా ఏ ట్రిబ్యునల్ చెప్పలేదు. వాటిని నిజంగానే ఉన్నాయి లేదంటలేదు, కానీ వాటిని ఏం చేస్తారంటే మళ్ళీ పై రాష్ట్రాలు కూడా పంచుతారు అన్ని రేషియో ప్రకారం. అప్పుడు కదా మీరు నీటి పంచాయతీ దిగేది. కనుక పిట్టపోరు పిల్లి తెచ్చినట్టు ఇవాళ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మొన్న మంచి శుభసూచకం ఏంటంటే మనకు మన కమిటీ వేసింది. నిజంగా కమిటీ ముందు 2 రాష్ట్రాలు వాదనలు వినిపించాలి. ఏదైనా సరే 12 ఏళ్ల తర్వాత కూడా ఈ 2 రాష్ట్రాల మధ్య నీటి జరగడం, ఇది నీళ్లు లేని కృష్ణాలో అదే పరిస్థితి, నీళ్లు ఎక్కువ ఉన్న గోదావరి అదే పరిస్థితి. అంటే ఈ పంచాయతీని తెంపడం ఇష్టం లేకనా మరి ఎట్లా కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యత ఉంది కనుక ఆనాడు విభజన చట్టం కన్నా ముందు అదే అన్యాయం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇప్పుడు బీజేపీ కూడా 12 ఏళ్లుగా వీళ్ళ పంచాయతీని చోద్యం చూస్తుంది కనుక ప్రజల మధ్య విద్వేషాలు గుర్తించకుండా మళ్ళీ కొత్తగా కొన్ని హైదరాబాద్ లాంటి విషయాలు ముందర తీసుకొచ్చుకోకుండా చేస్తే మంచిది. ఇప్పటికే ఇటుపక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కొత్త వివాదాన్ని రేపి చంద్రబాబు నాయుడు గారిని ఇరుకులు పెట్టారు. అక్కడ చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు ఆయన కక్కాలేక మింగాలేక నిజంగా అయిందా అని. ఇటు పక్కన హరీష్ రావు కూడా నిన్న నీటి వివాదం మీద స్పష్టంగా చెప్పారు కదా, ఆనాడే ఆగింది అది. ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఆపడం వల్ల ఆగింది. రేవంత్ రెడ్డి గొప్పతనం ఏం కాదు, గత అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మన కేసీఆర్ ఉన్నప్పుడే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అది ఆపామని వీళ్ళు అంటున్నారు. అంటే ముంజేది కంకణానికి అతనికి కాగితాలు ఉన్నాయి కదా, అందుకని జరజగడాన్ని వీలైనంత త్వరగా ముగించాలి. ఈ కోర్టుల ద్వారా పరిష్కారం కాదు, నేనన్న మాట కూడా కాదు. సిపిఐ నారాయణ, మన కేంద్ర కమిటీ సభ్యుడు సిపిఐ నారాయణ గారు కూడా అదే అంటున్నారు. నేను స్పష్టంగా చెప్తున్నా మొదటి నుంచి కూడా, ఇది కోర్టుల ద్వారా పరిష్కరించేది కాదు. కోర్టుల కేసులు వేసినా కూడా తెగని పంచాయతీ అవుతుంది. గతంలో సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు ఆపద చేసుకుంటే మేము పరిష్కరిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. దానికి అనుగుణంగా కేసీఆర్ గారు అప్పుడు వెనక్కి తీసుకున్నారు, మళ్ళీ మొదటికి పోయింది. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు పెడితే 10 ఏళ్ళైనా తెగదు కనుక వీలైనంత వరకు సుప్రీంకోర్టు సూచనలు పాటించాలి. అమికబుల్ సెటిల్మెంట్ చేసుకుంటే మంచిది.
రైట్. నెక్స్ట్ మరో వార్తను చూద్దాం. తెలంగాణ వార్తల్లోకి వెళ్దాం. ప్రధానంగా కల్వకుంట్ల కవిత శాసన మండలికి నిన్నటి రోజున వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. నాది ఆస్తి గొడవ కాదు, ఆత్మగౌరవ పోరాటం అంటున్నారు కల్వకుంట్ల కవిత. స్వరాష్ట్రంలో మొదటి బతుకమ్మ పండుగ నుంచే నా మీద ఆంక్షలు మొదలైనాయి. ప్రశ్నించినందుకే పార్టీ నుంచి బయటకు పంపారు. శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత కంటతడి పెట్టారు. పార్టీలో ఎన్ని అవమానాలు ఎదురైనా నవ్వుకుంటా పనిచేసినా ఉద్యమంలో పనిచేసినోళ్లకు ఆగం చేస్తారనుకోలే. బీఆర్ఎస్కు నైతిక లేదు, పార్టీకి దూరం అవుతున్నందుకు హ్యాపీగా ఉన్న. బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం నుంచి కలెక్టరేట్ల దాకా అన్నింటి అవినీతే. 1.89 లక్షల కోట్లు ఖర్చు చేస్తే కేవలం ఒక్క కంపెనీకే 1,00,000 కోట్ల పన్నులు. తెలంగాణ రాజకీయ అస్తిత్వం కోసం కొత్త పార్టీ పెడుతున్న తన రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా శాసన మండలిలో 4 అంశాల మీద మాట్లాడారు. నా 2 బిడ్డల మీద ప్రమాణం చేస్తున్నా, నాది ఆస్తుల పంచాయతీ కాదు, మొత్తానికి లక్ష్మీ నరసింహస్వామి మీద అలాగే నా 2 బిడ్డల మీద ప్రమాణం చేస్తున్నా అంటూ కల్వకుంట్ల కవిత చెప్పుకొచ్చారు. మరొక వైపు ఒక వ్యక్తిగా తిరిగి వెళ్తున్న శాసన మండలి నుంచి ఒక శక్తిగా తిరిగి వస్తా, కొత్త పార్టీ పెట్టబోతున్నా తెలంగాణలో అంటూ కేసీఆర్ తనయురాలు కల్వకుంట్ల కవిత నిన్న శాసన మండలి చివరి రోజు తాను వెళ్ళిపోతున్నాననేసి కూడా చైర్మన్కి కూడా తెలియజేయడం జరిగింది. తన ఎమ్మెల్సీని కూడా ఆమోదింపజేయండి అనేసి కూడా చైర్మన్ని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు బండారు రామ్మోహన్ రావు గారు? కల్వకుంట్ల కవిత రాజకీయ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందంటారు? మనోజ్, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. ఎవరి చేసుకున్నంత వాళ్ళు అనుభవిస్తారు. కవిత విషయంలో నాకు పెద్దగా ద్వేషం లేదు, కానీ నేను మహిళా పక్షపాతిని కూడా. ఎందుకంటే రాజకీయాల్లో, వారసత్వ రాజకీయాల్లో పురుషులే ముందుకు వస్తున్నారు. అన్నా చెల్లెలున్నా, అక్క తమ్ముడున్నా, లేకుంటే ఎవరున్నా సరే, భార్యాభర్తలున్నా కూడా మగవాళ్ళకి ఎక్కువ అవకాశం ఇస్తారు, కానీ ఆడవాళ్ళకి ఇవ్వడం లేదని నా విధంగా ఆరోపణ కూడా. మీరు కనిమొళి స్టాలిన్ చూసుకున్నా, షర్మిల, మన జగన్మోహన్ రెడ్డి చూసుకున్నా, ఇక్కడ కేటీఆర్ వర్సెస్ కవిత చూసుకున్నా, అక్కడ పైన పోతే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చూసుకున్నా, మన తేజస్వి యాదవ్ వాళ్ళ అక్క చెల్లెని చూసుకున్నా, ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే రాజకీయాల్లో మగ ఆడ ఇద్దరు ఉంటే, కొడుకు కూతురు ఉంటే కూతురుకు అన్యాయం జరుగుతుంది. ఇది వాస్తవం కూడా. కవిత పట్ల కూడా నాకు ఒక గౌరవభావం ఏంటంటే 2001లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సరే కొడుకు బిడ్డ తర్వాత వచ్చిన ఉద్యమాలకు అని అందరూ అనుకుంటే, హరీష్ రావు మొదటి నుంచి ఉన్నాడు, వీళ్ళందరూ తర్వాత వచ్చిన వాళ్ళే. 5-6 ఏళ్ల తర్వాత 2004 తర్వాత 9 ముందు వచ్చిన వాళ్ళే అందరూ కూడా. అప్పుడు 2007లో నేను తెలంగాణ జాగృతి పెట్టాను అని అన్నది. తెలంగాణ జాగృతి మాత్రం తెలంగాణ అస్తిత్వ పోరాటంతో పాటు సాంస్కృతిక పోరాటం చేసిన సంస్థగా మనం మంచి గౌరవం ఇవ్వాల్సిన సమస్య లేదు. వాళ్ళకి పడకపోయినంత మాత్రాన మనం అనడానికి లేదు. కానీ తెలంగాణ జాగృతి తరఫున అద్భుతమైన పని చేస్తూ బతుకమ్మను ఒక ఐకాన్గా చేసింది ఆయన. అంటే తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించడంలో. అంతేందుకు గతంలో మన జాతీయ పోరాటం, జాతీయ స్వాతంత్ర సమరంతో పోలుస్తున్నాను. స్వాతంత్ర సమరంలో బాల గంగాధర్ తిలక్ గారు ఈ మామూలుగా మన ఏమంటారు, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మనకు మీటింగ్ పెట్టుకొని ఇవ్వరు కనుక ఆనాడు గణేష్ ఉత్సవాన్ని, గణేష్ మండపాల ద్వారా ఆయన జాతీయ ఉద్యమాన్ని ప్రోత్సహించారు, ప్రేరేపించారు. పెద్ద ఎత్తున సభలు నిర్వహించే పని అంటే భక్తుల పేరు మీద వచ్చిన వాళ్ళందరితో మనకు ఉద్బోధించారు. సరిగ్గా అట్లాగే ఈ బతుకమ్మ పండుగ అనే పేరు మీద ప్రతిసారి బతుకమ్మ పండుగ ఐకాన్లు ఇవ్వడం, జాగృతి సంస్థ ద్వారా తెలంగాణ సాంస్కృతిక పోరాటం చేశారు. సమస్య లేదు. మిగతా కవులు, కళాకారులు చేసిన దానితో పాటు ఈ పండుగల సందర్భంగా చేశారు. అది గొప్పది అంటున్నాడు. కానీ ఆమెకు తగిన ప్రతిఫలం అందింది కదా అంటున్నాడు. సమస్య ఎక్కడ వస్తుందంటే, షర్మిల ఉందనుకోండి, ఎలాంటి ప్రతిఫలం అందలేదు. కనీసం రాజకీయంగా నాకు దూరం చేశారు, జగనన్న వదిన బాలని అని చెప్పుకుంటే 3000 కిలోమీటర్లు ఆయన జైల్లో ఉన్నప్పుడు తిరిగినా కూడా తండ్రి అన్యాయం చేసిండు, కొడుక్కి పార్లమెంట్ మెంబర్కి ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డికి, తర్వాత అన్న అన్యాయం చేసిండు ముఖ్యమంత్రి అయి కూడా ఎక్కడ ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించలే. కానీ కేసీఆర్ గారు అన్యాయం చేయలే కదా. నీకు మొదలు పార్లమెంట్ మెంబర్కి ఇచ్చారు, తర్వాత మరి ఎమ్మెల్సీ ఉన్నారు, వాటికి కూడా ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు. అందుకని ఏమంటున్నానంటే, నీకు 2 పదవులు ఇచ్చారు, మీరు పోయి ఏమో లిక్కర్ కుంభకోణం ఇరుక్కున్నారు. 2-3 ఆరోపణలు చేసింది. లిక్కర్ కుంభకోణం ఉన్నప్పుడు నాకు ఎవరు దిక్కులేడు, ఎవరు రాలేదన్నది. అంటే ములాఖతులు అయితే జైలు ములాఖతులు అవుతున్నాయి కదా. హరీష్ రావు, కేటీఆర్, సత్యవతి రాథోడు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని, దాదాపు 10 మంది మంత్రులు ఇక్కడి నుంచి వెళ్ళి ఢిల్లీలో మకాం వేసి ఆమె బెయిల్ కోసం ప్రయత్నం చేసింది కదా. ఆమె ములాఖత్ చేసినారు. చూడండి, నేను చెప్పిన పేర్లన్నీ కూడా చూస్తే మీకు ములాఖత్ రిజిస్టర్ చూసుకుంటే ఢిల్లీ తిహార్ జైల్లో ఎన్నిసార్లు కలిసిందో మనకు తెలుస్తుంది కదా. అంటే ఇక ఆమెకు మద్దతు ఎంతకనే ఇస్తారు, వాళ్ళు పోయి జైల్లో కూర్చోవన్న సమస్య కాదు కదా. రెండోది కూడా ఆమె ఆరోపణలో ఒక అర్థరహితమైందంటే, ఆనాడు అవినీతి జరుగుతున్నప్పుడు మరి ఎందుకు ప్రశ్నించలేదు? ఇప్పుడు ఇవాళ
ప్రతిపక్షంలో పడ్డాక 2 ఏళ్ల తర్వాత ప్రశ్నిస్తున్నామే, ఏడాది తర్వాత ప్రశ్నిస్తున్నామే. మరి అంతకుముందు ఈ 2 పదవుల్లో ఉన్నప్పుడు మీరు చెప్తున్న అన్యాయం అంతా జరిగిందంటున్నారు కదా! మొదటి సంవత్సరమే మనకు నేను జాగృతి పెట్టే మొదటి సంవత్సరం నుంచే నాకు అవరోధాలు జరుగుతున్నప్పుడు అప్పుడే బయటపడి ఉండే, నష్టమేం లేకపోతుండే. ఇప్పుడు ఉద్యమ సమయంలో బయటపడకుండా ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో పడ్డ తర్వాత ఇటువంటి ఆరోపణలు చెప్తున్నారు. రైట్. రెండోది కూడా ఇంకో మాట చెప్తున్నారు. వాళ్ళు అవినీతి కారణం వీళ్ళే అంటున్నారు కదా! మరి దేవుడు ఏం చేస్తున్నట్టు? దేవుడేమో కేసీఆర్, పక్కన దయ్యాలు ఉండే. ఒక 2 నిమిషాలు అండి కొంచెం, ఎందుకంటే ఇది కీలకమైంది కనుక మొత్తం స్క్రోలింగ్. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు తండ్రి దేవుడు, మిగతా దయ్యాలు అంటున్నాను. దేవుడి పక్కన దయ్యాలు ఉండవు, స్పష్టంగా చెప్తున్నాను. రెండోది కూడా ఏమంటున్నానంటే అవినీతి మొత్తం జరిగిందంట. ఇప్పుడు అవినీతి మొత్తం జరిగితే కేసీఆర్ ధృతరాష్ట్రుడా? అసలు సంగతి మీరు చెప్పేదంతా అటువైపే పోతుంది. అందుకని మిమ్మల్ని ఉపయోగించుకుంటుంది ఎవరు అనే మాట కూడా వస్తుంది. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు ఆమె చేసిన ఆరోపణలు తప్పంటలేవు. హరీష్ రావు అవినీతి పరుడా, సంతోష్ రావా, కేటీఆర్ అనే ముచ్చట కాదు. కానీ తన్నిని కాపాడుకునే ప్రయత్నంలో ఆయన ధృతరాష్ట్రుడు కాదు, గాంధారి అంతకంటే కాదు. ఈ అవినీతి జరుగుతుంటే కారణం ఎవరు అవుతారు? అధినేత అవుతారా, మీరు అవుతారా? అందుకనే ఒక పద్యం ఉంది, మన తల్లి తనయ చెడుగైన తల్లి తప్పు, తనయుడు చెడుగైన తండ్రి తప్పు, శిష్యుడు చెడుగైన గురువు తప్పు. నాయకుడు కార్యకర్త గాని నాయకుడు గాని తప్పు చేస్తే దాని మీద అధినాయకత్వం తప్పు కదా. అధినాయకుడు ఎవరు? మీ కేసీఆర్ కదా, మీ తండ్రే కదా స్వయంగా. ఆయన నివారిస్తే అవినీతి జరిగేదా? ఎంత అంటే ప్రతిదీ కూడా. ఇంకో మాట ఏమంటుంది ఆమె, ఆయన అసెంబ్లీకి పోకపోవడానికి కూడా కారణం వీళ్ళే అంటుంది. ఇప్పుడు మీ బుద్ధి ఏమైంది? మీ తండ్రి గారు అసెంబ్లీకి పోవాలి, మాట్లాడాలి. అట్లాగే మీరు బబుల్స్ మన ఏమంటారు బబుల్ షూటర్ అని రకరకాలుగా అంటున్నారు కదా. వాళ్ళందరి పట్ల కలిసి మీరే ఉన్నారు కదా. అంతేందుకు మీరు పార్లమెంట్ గా మెంబర్ గా ఉన్నప్పుడు కలెక్టరు మీ కుర్చీ పక్కన మోకాళ్ళ మీద కూర్చొని మాట్లాడారు. మీరు ముఖ్యమంత్రి బిడ్డ కూతురనే కదా మీకు విలువిచ్చింది. అంతేందుకు నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు నిజామాబాద్ లో కడుపు చెందుకుంటే కాళ్ళ మీద పడతా అని చెప్పి అందరూ బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ సభ్యులందరూ నాయకులందరూ నోరు మూసుకొని ఊరుకున్నారు కదా. ఇవాళ మీరు మాట్లాడే మాటల వాళ్ళు ఏమవుతుందంటే మీ పార్టీలో ముసలం పుట్టింది అంటున్నాను. ఒక్క మాట చెప్పి ముగిస్తాను నేను. గతంలో యాదవ కులంలో అంటే యాదవ కులంలో ముసలం పుట్టింది అంటాం కదా. శ్రీకృష్ణ పరమాత్మకి తప్పలేదు కొన్నిసార్లు. శ్రీకృష్ణ పరమాత్మకు సాంబ అనే రూపంలో తన సొంత కొడుకే వ్యతిరేకం చేసుకుంటూ పూర్తిగా ప్రతిపక్షాలతో కలిసి, అప్పుడు ప్రతిపక్షాలు దాని ఆయన కృష్ణుని వ్యతిరేకంగా ఉన్న రాక్షసులతో కలిసి పోరాటం చేసి చివరికి ఆయన రకరకాల కష్టాలను అనుభవించాడు సాంబ. కానీ శ్రీకృష్ణుడు మింగాడు. ఇవాళ తండ్రి గుండెల మీద కూర్చొని గుద్దుతూ ఉంటే తండ్రి ఏమి బయటపడలేక కడుపు తెంచుకుంటే కాళ్ళ మీద పడతాని చెప్పేసి మిగతా అనుచరులు మాట్లాడుతున్నారు. చూస్తున్నాం కదా. మన షర్మిల గారు రాష్ట్రం అంతా ఎట్లా పడితే అట్లా అందరి మీద మాట్లాడితే ఏమైనా చూసాను. షర్మిల గారు ఇటు కాకుండా అటు కాకుండా నా ఉదాహరణ ఇతరైండ్రు. అంతిమంగా ఒక మాట చెప్తున్నాను. కవిత గారు ఇప్పుడు ఈ సమయంలో ఏదైతే ఆరోపణలు చేస్తుందో ఆమె అధికారంలో ఉన్నప్పుడు చేస్తే మంచిగా ఉండేది అంటున్నాను నేను. రెండోది ఏమంటున్నానంటే ఆమె రాజకీయ పక్షుడు ఆమె ఇష్టమే. ఒక వ్యక్తిగా పోతున్నాడు, శక్తిగా వస్తున్నాడు, ఎవ్వరు అభ్యంతరం పెట్టారు. కానీ ఆమె వ్యక్తిగా పోయే క్రమంలో ఇవాళ ఇంతవరకు రాజీనామా ఆమోదించకపోవడానికి కారణం ఏంది? ప్రభుత్వం కూడా. ఒకవేళ ఈ స్థితిలో ఆమెకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండి ఉంటే ప్రభుత్వం ఎప్పుడో ఆమోదించేది. ఇవాటి కూడా మీరు భావోద్వేగాలతో చేస్తున్నాం అనుకుంటా అని చెప్పి రాజీనామా ఆమోదించకుండా చూద్దాం బండారు రామ్మోహన్ రావు గారు ఎలా ఉంటుంది అనేది. కవిత రాజకీయ ఫ్యూచర్ అనేది మరికొద్ది రోజుల్లో తెలియనుంది. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తే ప్రధానంగా ఆర్టీసీ బస్సులో పూలే సినిమాకు మహాత్మా గాంధీ జ్యోతి బాపులే జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన పూలే సినిమాను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు వీక్షించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం, డిప్యూటీ సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో బంజారాహిల్స్లోని ప్రసాద్ ల్యాబ్స్కు వెళ్లి సినిమా చూశారు. మహాత్మా జ్యోతి బాపులే ఆశయాలు, లక్ష్యాలను నెరవేర్చే దిశగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకు పోతున్నదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. మనం చూస్తున్నాం ఎలక్ట్రికల్ బస్సులో వెళ్తున్నటువంటి సహచార మంత్రులతో డిప్యూటీ సీఎం అలాగే సీఎం వెళ్తున్నటువంటి సినిమాకి వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని బండారు రామ్మోహన్ రావు గారు? మహాత్మా జ్యోతిబా పూలే, ఆయన భార్య సావిత్రిబాయి పూలే సమాజానికి చేసిన సేవ తక్కువది కాదు. ఆయన సామాజిక సమరం చేస్తే ఆయన భార్య సావిత్రిబాయి పూలే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా మన దేశంలో నిలిచిందాన్ని. వాళ్ళిద్దరి సేవలు కూడా తక్కువేం కావు. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే సమాజ సంస్కరణలో భాగంగా ఇటుపక్క మిగతా దేశంలోని అప్పటి మన సంస్కరణవేత్తలు చాలా మంది ఉంటే వాళ్ళతో కలిసి పనిచేశారు. వాళ్ళు కూడా సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఆయన ఆ పేరు మీద సినిమా తీయడం చాలా ఆదరణీయం, మంచిది అంటున్నాను. ఆ సినిమా చూడడానికి ప్రసాద్ ల్యాబ్కి వీళ్ళు వెళ్ళారు, చూశారు.
ఒకసారి ప్రభుత్వం ఇట్లా మోటివేట్ చేస్తే మంచిదే. వినోద పన్ను రాయితీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటున్నాను నేను. దానికైతే అవసరమైతే థియేటర్లు దొరకడం లేదు. ఇప్పుడు సమస్య ఎక్కడ ఏంటంటే ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే మంచి మంచి సినిమాలకు థియేటర్లు దొరకడం లేదు. ముఖ్యంగా చిన్న సినిమాలకు అసలే దొరకలేవు. కనుక వీళ్ళు థియేటర్ల ఏర్పాటు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఈ సినిమాను విద్యాలయాలు చూపించడానికి అవసరమైతే మనకు ఏర్పాటు చేసి వాళ్ళకు చిన్న ప్రాజెక్టుల ద్వారా చూపించవచ్చు. లేదా ఆయా ఆయా తాలూకా కేంద్రాల్లో లేకుంటే పట్టణాల్లో ఉన్న థియేటర్లలో ఒక్క రోజున వేయమని చెప్పి మనకు విద్యార్థులకు చిన్న కన్సెషన్ టికెట్లు పెట్టి కూడా వాళ్ళు చూపించే ప్రయత్నం చేయొచ్చు. ఇటువంటి దాని కదా టోల్ ట్యాక్స్ మేము కట్టుకుంటాం, పండుగలకు పోయే వాళ్లకు 500 కోట్లైనా 400 కోట్లైనా అనే బాధలు, ఇట్లాంటిది ఒక 4-5 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే బ్రహ్మాండంగా ఈ సినిమా విద్యార్థులకు అందుతుంది. చూపించే ప్రయత్నం చేయమని నా విజ్ఞప్తి ప్రభుత్వానికి. వాళ్ళు చూడడంగా పిల్లలకు ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది. పాఠ్య పుస్తకాల్లో కూడా వాళ్ళ జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే మన జీవితం గురించి పెడితే ఇంకా మంచిదన్న ఉద్దేశం. రైట్. అలాగే చూస్తున్నాం ఇంకా వార్తలు ఉన్నాయి, సమయం తక్కువ ఉంది. హరీష్ రావు అలాగే బండి సంజయ్కి సంబంధించినటువంటి వార్తలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ విచారణకు సుప్రీంను హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేం అంటూ ధర్మాసనం న్యాయపరమైన క్రమశిక్షణకే ప్రాధాన్యత ఇస్తామంటూ ప్రభుత్వ పిటిషన్ డిస్మిస్ చేసింది. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్త? అది మొదలు ఊహించింది, న్యాయవాదిగా నేను ఊహించింది ఏంటంటే డిస్మిస్ చేస్తారని అది జరిగింది. ఎందుకంటే ఇక్కడ హైకోర్టులో స్పష్టంగా చెప్పి దానికి క్లోజ్ చేశారు. దాని మీదనే ప్రభుత్వం పోయింది. ఇప్పుడు ప్రభుత్వం 2-3 పిటిషన్లు ఇట్లాంటి దానిలో హరీష్ రావు మీద వేసిన పిటిషన్ చాలా వరకు ఇట్లాగే జరిగింది, చుకెదిరైంది ప్రభుత్వానికి. రాజకీయ కక్షలతో పిటిషన్లు వేస్తే గతంలో హైకోర్టు అనేది సుప్రీంకోర్టు అనేది ఈ రాజకీయ కక్షలు కార్పణ్యాలకు మా కోర్టులను వేదికగా చేసుకోవద్దన్నది అదే ఇప్పుడు వాళ్ళ తీర్పులో ప్రస్ఫుటించింది. అంతకంటే ఏం లేదు. రైట్. నెక్స్ట్ బండి సంజయ్కి సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. కాంగ్రెస్ ఏడాది పాలనలో 1500 స్కూళ్లను క్లోజ్ చేసింది. బీఆర్ఎస్ హయాంలో 6000 బడులు మూసేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వక కాలేజీలు ఆగమవుతున్నాయి. భయపడి మేనేజ్మెంట్లు రాజీ పడినా మేము ఊరుకోం. స్టూడెంట్స్ భరోసా కార్డు మరిచినా కాంగ్రెస్ సర్కార్. ఏబీవీపీ రాష్ట్ర మహాసభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? స్కూళ్ళ మూసివేత విషయంలో ఆయనకు ఏకీపిస్తారు. ఎందుకంటే గతంలో ఇది జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతున్నది. ఒక్క పిల్లవాళ్ళు లేని ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్ కూడా చాలా వచ్చినాయి. దేశవ్యాప్తంగా దాదాపు 6000 స్కూళ్ళు ఇట్లాంటివి ఉంటే మన దగ్గరనే 1500 స్కూళ్ళు ఇవాళ ఒక్క పిల్లవాళ్ళు లేనిది కూడా క్లోజ్ చేసే ప్రయత్నం అయింది. టీచర్లు ఉన్నారు, పిల్లలు లేరు, సమస్య చూస్తున్నారు. కనుక దీని పరిష్కారం ఏంటంటే రకరకాల పేరు మీద స్కూళ్ళని పెట్టి విభజించడం వల్ల రెసిడెన్షియల్ స్కూళ్ళు అట్లాగే నవోదయ రకరకాలుగా అంటే అవి తప్పటం లేదు. వీళ్ళు పెట్టడం వల్ల ఏమైంది, అసలు స్కూళ్లకు ఫీడింగ్ లేకుండా అయింది. కనుక మనకు ప్రైమరీ సెక్షన్స్ నష్టం చేయడం, ఒక్క టీచరు 5 క్లాసులు నడపడం, ఇట్లాంటి వాటితో ప్రభుత్వ స్కూళ్ళ మీద నమ్మకం లేకుండా తయారైపోయింది. మళ్ళీ ప్రాథమిక విద్యను మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తెలంగాణలో అయితే 1:17 ఒక్క టీచర్ అంటే 17 మంది పిల్లలే చదువుతున్నారు. అంటే మిగతా 30 1:30 మనకు విద్యా హక్కు చట్టం చెప్తుంది. కనుక విద్యలో ప్రాథమిక విద్యను బాగు చేసే అవసరం ఉన్నది. ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టినా ఫలితాలు రావడం లేదు. కారణం ఏంటంటే ఒక చిత్తశుద్ధి లేకపోవడం. విద్యాశాఖ మంత్రి ఎవరంటే విద్యాశాఖకి మంత్రి దిక్కులేడు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారే. ఇది సరైనది కాదు. ఎట్టి పరిస్థితులలో దీన్ని మేము అసరని ASCR యాన్యువల్ స్టేటస్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అని గత 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. 20 ఏళ్ళ నుంచి అదే చెప్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లను అంటే నాశనం చేయడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ కార్పొరేట్ స్కూళ్ళు యాజమాన్యాలు అట్లాగే ఆసుపత్రులు, ఈ రెండు కూడా రాజకీయ నాయకుల చేతిలో ఉండడం వల్ల ప్రభుత్వం ఆసుపత్రులు సరిగ్గా నడపకుండా చేస్తున్నారు, నిర్వీర్యం చేస్తున్నారు, స్కూళ్ళను కూడా సరిగ్గా నడపకుండా చేస్తున్నారు. ప్రత్యామ్నాయంగా వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఇక్కడ విద్య అందడం లేదు కానీ పక్కన పోతున్నారు. కనుక ప్రైమరీ స్కూళ్ళల్లో మనకు మంచి సంస్కరణ తీసుకొస్తే సాధ్యమవుతుంది. ఇక ఫీజు రీయింబర్స్ విషయంలో మాత్రం చాలా కాలేజీలు మన ఫ్యాకల్టీ లేకుండా, సరైన సౌకర్యాలు లేకుండా కేవలం ఫీజు రీయింబర్స్ మీద బతుకుతున్న కాలేజీలు ఉన్నాయి. వాటికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటున్నారు. వాళ్ళు పెద్ద కుంభకోణం ఉన్నది. అందులో కాలేజీ యాజమాన్యాలన్నీ కూడా రాజకీయ నాయకులు చెందినాయి. కనుక ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ ఒక రంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు మంచి ఆలోచనతో, అద్భుతమైన ఆలోచన, నిర్వీర్యం అయితే ఇవాళ కేవలం ఇటువంటి కాలేజీలు బోగస్ కాలేజీలు. రైట్. బండా రామ్మోహన్ రావు గారు, ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.